వినుకొండ మండలం చీకటేగలపాలెం సమీపంలోని మోడల్ నర్సరీని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేసి ధ్వంసం చేశారు. నర్సరీలోని మిరప, పొగాకు, జామాయిల్ నారు మొక్కలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నర్సరీలోని లేటర్ పైపులు, నెట్లు ధ్వంసం చేసి నిప్పంటించినట్లు రైతులు తెలిపారు. ఈ నర్సరీలో వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన 50 మందికి పైగా రైతులు నారు పెంచుతున్నారు. ఘటనతో సుమారు 30 నుంచి 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ముసిరిక వెంకటరెడ్డి తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారులు, పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు ముసిరిక వెంకటరెడ్డి అండి. మాది చీకటేగలపాలెం గ్రామము, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా. గత 12 సంవత్సరాల నుంచి నర్సరీ వేసి పారాలక్ష్మి దగ్గర నుంచి పని చేపిస్తూ ఉంటాం మేము. అయితే గత 12 సంవత్సరాల నుంచి రైతులు ఇక్కడ నారు పోసుకోవటం, పీకెళ్ళటం, పొగనారు, ఐటీసీ పొగనారు, మిర్చి నారు పోస్తూ ఉంటాం. అయితే గత రాత్రి ఈ రాత్రి జరిగిన పోతిరెడ్డి అనే వ్యక్తి మునుపు ఒకసారి వచ్చి పొలం మాది అది ఇదని డిస్ప్యూట్లో ఉంది అది ఇదని టాటర్ తీసుకొచ్చాడు. అప్పుడు పారాలక్షతో మాట్లాడి సరే మేము కోర్టులో తేల్చుకుంటాను. రాత్రి ఆయన 10 మందిని తీసుకొచ్చి గడ్డి మందు, పొగనారు, ఐటీసీ పొగనారు, సిట్టుడోరా విత్తనం అనేది డెవలప్ చేసి మన ఏపీలో మొట్టమొదటిసారిగా మేమే డెవలప్ చేస్తున్నాం. దానికి నర్సరీలో ఉన్న 25 లక్షల మిర్చి నారుకి మొత్తం గడ్డి మందు కొట్టి వెళ్ళారు. మాకు అనుమానం వాళ్ళ మీదనే ఉంది. నర్సరీలో రైతులు ఎక్కువ 90% రైతుల నారే మిర్చి నారు పెంచుతున్నాను. రైతులే ఎక్కువ నాకు సీడ్ ఇచ్చి పెంచుకుంటారు. బాగా అనుభవం ఉన్న రైతునని గత 10 సంవత్సరాల నుంచి ఆ వంతున వాళ్ళు రైతులకు కూడా ఇప్పుడు నష్టపోతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అర్థం కావట్లేదు. నాకంటే ముందు రైతులు ఎక్కువ నష్టపోయి ఇబ్బందిగా పడతారు. అది నా సమస్య. గారిది మేము కవులుకి చేస్తాను. 50 లక్షలు నష్టపోయినవండి. రైతులు వచ్చి మా మీదకి మమ్మల్ని కొట్టబోతున్నారండి. నాశనం చేస్తున్నారు. రయ్యకి రయ్య 3 నెలల నుంచి చేసి అన్యాయం అయిపోయాను. రాత్రి వచ్చి గడ్డి మందు కొట్టి మొత్తం పొగనారు, మిరపనారు మొత్తం ఎండిపోయింది. ఇంకా ఎండిపోయిందండి. అదిగో చూడండి ఎట్టపోయిందో ఏందో. ఏం చెప్పాలో మరి ఏందో. మాకు న్యాయం చేస్తారు తండ్రి. రోజుకు 40 మందిని పెట్టి నెల ముంచి చేపించినామండి. 2 నెలల నుంచి 3 నెలల నుంచి నిద్రాలు నీళ్ళు లేకుండా రేయింబగులు మేము ఎటు అయినా పెళ్ళిళ్ళు పిలిచిన, పరీక్షలు పిలిచిన పానే బావు నెట్టు అని ఒక రాత్రికి నాశనం చేసి కూర్చున్నారు. వాళ్ళ కూతుర్లు వాళ్ళ కుష్టి మీద రాను. పోలీసులు చెబితే ఇంతవరకు స్పందించలేదు. 50 లక్షల నారు నష్టం. ఇంకేం న్యాయం? రైతులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టబోతున్నారు. మేమేం సమాధానం చెప్పాలి వాళ్ళకి?